అన్న చెప్పండి, ఎన్నో ఆశలు పెట్టింది కాంగ్రెస్. మేనిఫెస్టోలో కూడా అదే ఉంది. అధికారంలోకి రాకముందు చాలా విషయాలు చెప్పారు. ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లకి కొంత భిన్నంగా మేము జాబ్ క్యాలెండర్ని ఇస్తాం, మీకు చాలా ట్రాన్స్పరెన్సీగా సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఎందుకు జాబ్ క్యాలెండర్ విషయంలో తాత్సారం చేస్తుంది? ఈరోజు 17 నెలలైంది గవర్నమెంట్ వచ్చి. సో గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఒక సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఆ రోజు మేము దీక్ష చేసినప్పుడు వాళ్ళు అక్కడ కూడా 30-40 వేల ఉద్యోగాలు మేము అడిగినాయి, గవర్నమెంట్ ఇవ్వరు, వీళ్ళు మమ్మల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసి మేము భావించినాం. కాబట్టి ధర్నాలు చేసినాం, ముట్టడిలు చేసినాం. యాక్చువల్గా చేసిన తర్వాత ఏమైంది, వాళ్ళు జాబ్ క్యాలెండర్ అన్నారు. సరే జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి యాక్చువల్ డైవర్ట్ చేసినారు ఇష్యూని. జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఇష్యూని డైవర్ట్ చేసినారు. చేసిన తర్వాత సరే ఈ మాట మీద నిలబడతారేమో అని చెప్పేసి జాబ్ క్యాలెండర్ అంటే కూడా అందరూ కూడా నిరుద్యోగులు ఉద్యమాలు చేయకుండా, ధర్నాలు చేయకుండా చదువుకున్నారు. మరి జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ అయ్యే టైంకి ఇప్పుడు అక్టోబర్, నవంబర్లో ఇంప్లిమెంట్ కావాలి. ఆ టైం కల్లానే మళ్ళీ ఎస్సీ వర్గీకరణ తీసుకొచ్చినారు. ఎస్సీ వర్గీకరణ కోసం గవర్నమెంట్ అడిగిన టైం ఎంత? 2 నెలల టైం అడిగినారు. ఎన్ని రోజులు వాళ్ళు టైం తీసుకున్నారు? 6 నెలల నుంచి 8 నెలలు టైం తీసుకున్నారు. మరి మేము వెయిట్ చేసామా లేదా? ఏ రోజైనా రోడ్డు మీద వచ్చామా? లేదు కదా. మరి రానప్పుడు మార్చి నెలలో మొత్తం వేకెన్సీస్ బయట తీస్తాం. జూన్ నెలలో ఎవ్రీ ఇయర్ మీకు నోటిఫికేషన్స్ అన్నీ కూడా మొత్తం నోటిఫికేషన్ ఫిలప్ చేస్తాం. మే ఫస్ట్ వీక్లో వాళ్ళు నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. మే ఫస్ట్ వీక్లో ఎవరు? బుర్రా వెంకటేశంతో చెప్పినారు. మరి వాళ్ళు ఇచ్చిన మాట మీద నిలబడ్డారా? జూన్ 2వ తారీఖు వరకు కూడా మేము వెయిట్ చేసినాం. మీరు మా వెనకాల ఆ పార్టీలు ఉన్నాయి, ఈ పార్టీలు ఉన్నాయని చెప్పేసి ఒక ముద్రేస్తున్నారు. కాబట్టి మేము కుల సంఘాల నాయకులతో, ఉద్యమకారులతో, జర్నలిస్టులతో అక్కడ ఇందిరాపార్క్ దగ్గర 500 మంది పిల్లలతో, ఇప్పుడు స్టూడెంట్సే లేరు, అంత కడుపు మంటతో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ధర్నా చేసినాం. మరి అక్కడ అంటే ఈరోజు నిరసన తెలపడానికి గల రీజన్స్ ఏమనుకోవచ్చు? జాబ్ క్యాలెండర్ విషయంలో మీరు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? సో ఈరోజు యొక్క నిరసన కార్యక్రమం ఎందుకు చేసినామంటే, ఈ తెలంగాణ రాష్ట్రం సాధించింది నిరుద్యోగులం, విద్యార్థులం, ఏ పొలిటికల్ పార్టీస్ కావు. మరి రాష్ట్రాన్ని సాధించుకున్న వాళ్ళం. గవర్నమెంటు జూన్ 2 వరకు అయినా నోటిఫికేషన్ విడుదల చేస్తామో అని చెప్పేసి వెయిట్ చేసినాం. చేయరు, మేము ఇక మీద ఉద్యోగాలు వేయము అనేది ఒక క్లారిటీ వచ్చేసిన తర్వాత మేము గవర్నమెంట్ మీద మేము ఉద్యమం చేయకపోతే, ఇప్పుడు మేము మరో తెలంగాణ ఉద్యమానికి నాంది పలకకపోతే మాకు నోటిఫికేషన్ రావు. కాబట్టి రావాలనే ఈ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి మరో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టాలి. ఈసారి మరో తెలంగాణ ఉద్యమం అనేది కేవలం నియామకాల కోసమే, ఉద్యోగాల కోసమే. ఉద్యోగాలు రావాలంటే ఒక ఉద్యమం చేయదు, తప్పదు అని చెప్పేసి మేమందరం భావించినాం. కాబట్టి గవర్నమెంట్ మాకు నోటిఫికేషన్ విడుదల చేయదు అనే ఒక వాస్తవం అనేది అందరికీ అర్థమైంది. కాబట్టి ఈరోజు మరో తెలంగాణ ఉద్యమానికి మొదలుపెట్టినాం. ఇక్కడ నుంచి అన్ని స్టడీ హాల్స్ నుంచి, అన్ని యూనివర్సిటీస్ నుంచి, అన్ని చోట్ల ఇది ఉద్యమం పాకుతుంది. అందరినీ గ్యాదర్ చేస్తాం. మేము విమలక్క గారిని పిలుస్తాం, మందకృష్ణ మాదిగ గారిని మద్దతు తీసుకుంటాం, అన్ని జర్నలిస్టులతో మద్దతు తీసుకుంటాం, విద్యార్థి సంఘాల మద్దతు కూడబడతాం. జూన్ 18 వరకు అన్ని స్టడీ హాల్స్లో, అన్ని చోట్ల బాయ్కాట్ స్టడీ హాల్స్ అని బంద్ చేయాలని పిలిపిస్తాం. ఇన్స్టిట్యూట్లను బంద్ చేస్తాం. ఒకప్పుడు నిరుద్యోగుల తరపున మేధావులు చాలా మంది వచ్చి బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు. నిరుద్యోగులు కాస్త నిరసనలు తెలిపినా, ధర్నాలు చేసినా వాళ్ళ వెనకాలండి, వాళ్ళు ముందుండి నడిపించేటోళ్ళు మిమ్మల్ని. మరి అలాంటి మేధావి వర్గం ఎక్కడ పోయిందన్న? ఎందుకు కనిపిస్తలేదు? మీ తరపున ఎందుకు ఫైట్ చేస్తలేరు? ఎవరు ఎందుకు మీ తరపున కూర్చుంటలేరు? ధర్నాలకు కావచ్చు, నిరసనలకు కావచ్చు. ఎందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిరుద్యోగుల సమస్యలు అన్నీ పోయినట్టేనా? మేధావి వర్గం అంతా వాళ్ళకు పైసలు వచ్చేసినాయి, వాళ్ళకు పదవులు వస్తున్నాయి, నెలకు జీతాలు వస్తున్నాయి, కంఫర్టబుల్ లైఫ్ వస్తుంది, అందరిని రెచ్చగొట్టినారు, అందరిని తెలంగాణ అన్నారు, పేరు సంపాదించుకున్నారు. ఈరోజు 10 సంవత్సరాలు రానివాడికి ఇప్పుడు పదవులు వచ్చినాయి. 10 సంవత్సరాలు ఒక వర్గానికి ఒక పదవులు వస్తే ఇప్పుడు ఇంకో వర్గానికి పదవులు వచ్చేసినాయి. ఇక వాళ్ళకు అల్టిమేట్గా వాళ్ళు వచ్చినాయి. కానీ నిరుద్యోగులకు, విద్యార్థులకు, చచ్చిపోయిన వాళ్ళకు వీళ్ళకేం వచ్చినాయి? వీళ్ళకేం రాలేదు. ఇంక వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు మా గురించి ఎందుకు మాట్లాడతారు? వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేసిన తర్వాత మళ్ళీ మా ఉద్యోగాల గురించి ఎందుకు మాట్లాడతారు? కాకపోతే వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, వీళ్ళందరికీ ఏ ఉద్యోగాలు అయితే ఒకరికి ఆల్రెడీ 10 సంవత్సరాల్లో వచ్చిన ఉద్యోగాలందరినీ ఊడగొట్టినాం. వీళ్ళని కూడా ఊడగొడతాం. కానీ ఈ ఊడగొట్టే ప్రాసెస్లో మాకు తీవ్రంగా నష్టపోయేది మేమే. కాబట్టి దీన్ని మరో తెలంగాణ ఉద్యమంగా, ఒక సామాజిక ఉద్యమంగా దీన్ని తీర్చిదిద్దకపోతే ఇది గవర్నమెంట్ దిగి రాదని మాకు అర్థమైపోయింది.